వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు చిత్తూరు వైసీపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణకు ఊహించని కష్టం వచ్చిందా అంటే అవుననే చెప్పాలి. సో ఈరోజు నారాయణని చూసినట్లయితే జీడీ నెల్లూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు గతంలోనూ, అండ్ దెన్ 2019లో కూడా. అలాంటి నారాయణ ఫస్ట్ నుంచి కూడా డే 1 వైసీపీలో చేరిన, అటు కాంగ్రెస్లో కూడా కీలకంగా ఉన్నారు. ఆయన వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఆయన గ్రాటిట్యూడ్ కూడా చూపిస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా తను ఎమ్మెల్యే చేశారన్న కృతజ్ఞత ఎప్పుడు కూడా ఆయన దాచుకునే ప్రయత్నం అయితే చేయలేదు. సో అలాంటి నారాయణ స్వామి 2019 ఎన్నికల్లో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నారాయణ స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఇక జీడీ నెల్లూరు నుంచి, అత్యంత కీలకమైన జీడీ నెల్లూరు నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కావడం ఒక లక్కనే అనుకోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గ ప్రక్షాళన సమయంలో ఆయన పక్కన పెడతారనే చర్చ జరిగిన, బట్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆయన్ని మంత్రివర్గం నుంచి కొనసాగిస్తూ వచ్చారు. ఆయన టచ్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. సో అందుకే ఆ గ్రాటిట్యూడ్ని మాత్రం ఎప్పుడు నారాయణ స్వామి చూపిస్తూ వచ్చారు. ఇదే సమయంలో ముక్కుసూటిగా తాను ఏదనుకుంటే అది మాట్లాడతాను, ఎదుటి ఎంతటి వాళ్ళైనా సరే తను అవుట్ అండ్ రైట్ మాట్లాడతాననే ఒక పేరు కూడా ఆయనకు ఉంది. ఇక అలాంటి నారాయణ స్వామి ఇటీవలే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ ఉందంటూ కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలకు తెరదీసి కూడా చర్చనీయాంశం అయ్యారు. ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలతోనే ఆయన వార్తల్లో కూడా ఎక్కుతూ ఉంటారు. సో అలాంటి నారాయణ ఈసారి కూడా తనకి టికెట్ తప్పదని, టికెట్ ఎలాగో జీడీ నెల్లూరు టికెటే వస్తుందని కూడా గొంపెడాసులు పెట్టుకుని ఉన్నారు. తనకు కాకుండా ఉంటే తన కూతురికైనా ఆ టికెట్ ఇవ్వాలని కూడా ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక అయితే ఇక్కడ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామిని తీసుకెళ్లి ఈరోజు చిత్తూరు ఎంపీగా ప్రకటించారు. ఇక్కడే ఒక కీలకమైన ట్విస్ట్ ఉందనుకోవాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పని చేశారో తనకు సమాచారం లేకుండా ఈరోజు నారాయణ స్వామి పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డారన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే అక్కడ అనేక కీలకమైన కారణాలు, 3 కారణాలు ఉన్నాయి నారాయణ స్వామి చిత్తూరుని లీడ్ చేయలేరనే ఒక చర్చకి తెర మీదకి రావడానికి. సో నారాయణ వర్గం కూడా అదే అంచనాలతో ఉంది. ఈ రోజున స్వయంగా నారాయణ కూడా ఇదే తన అనుచరుల దగ్గర వాపోతూ ఉన్నారు. ఈ రోజున చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, ఆయన అనంతపురం లాంటి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పటికీ చిత్తూరులో మొత్తం పెత్తనం అంతా కూడా పెద్దిరెడ్డి వర్గం, పెద్దిరెడ్డిదే అనేది అందరికీ తెలిసిన విషయమే. సో పెద్దిరెడ్డి కన్సర్నల్లోనే అటు ఎంపీ సీట్లైనా, ఎమ్మెల్యేల సీట్లైనా, ఆ సభ్యులైనా కొనసాగుతూ వస్తారు. ఇది బహిరంగ రహస్యమే కూడా. సో ఏదో కొండేటి ఆదిమూలం విషయంలో కూడా ఇదే స్పష్టమైంది. బయటకు వచ్చి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితుంది. సో అనేక సార్లు నారాయణ స్వామి స్వయంగా పెద్దిరెడ్డి పెత్తనాన్ని ప్రశ్నిస్తూ ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. అందుకే ఒక రోజా తరహాలోనే ఇటు నారాయణ స్వామి విషయంలో కూడా పెద్దిరెడ్డి వర్గం అయితే గుర్రుగా ఉంది. నారాయణ స్వామికి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉందనే ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. సో ఈరోజు ఆయన ఎంపీగా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయనకి ఈజీగా ఆయన ఓటమికి వీళ్ళు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ అయితే, మరోది నారాయణ స్వామి ముక్కుసూటిగా విమర్శలు చేస్తారనే ఆయన మీద ఒక అపవాదం ఉన్నప్పటికీ, బట్ అదే సమయంలో నిజాయితీ ఉన్న నేత అని కూడా పేరుంది. సో చిత్తూరు ఎమ్మెల్యేగా అంటే ఏదో నడిచిపోతుంది, కానీ చిత్తూరు ఎంపీకి తను ఆ స్థాయిలో డబ్బులు పెట్టుకోవాలంటే తన దగ్గర ఆ డబ్బులు లేవు, తను ఓడిపోవడం ఖాయమని కూడా ఈరోజు నారాయణ స్వామి సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సో అటు అర్ధబలం పుష్కలంగా లేని కారణంగా తను చిత్తూరులో ఓటమి పాలవడం ఖాయమని కూడా నారాయణ స్వామి అంచనా వేస్తూ వస్తున్నారు. ఇక మరో కీలక అంశం నారాయణ స్వామిని ఎఫెక్ట్ చేయబోతుంది ఏంటంటే, ఇక్కడ అనేకమైన కీలక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు చిత్తూరు పరిధిలో ఉన్నాయి. ఒక పూతలపట్టు తీసుకున్నా, ఒక పలమనేరు తీసుకున్నా, ఈ దాదాపు ఇన్ని కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ జెండానే ఎగిరింది 2019 ఎన్నికల్లో. ఒక్క కుప్పం లాంటి చోట మాత్రం చంద్రబాబు నాయుడు గెలుచున్నారు. టీడీపీకి ఒక్క వేవ్ ఉన్న జిల్లా కాన్స్టిట్యున్సీ ఏదంటే కుప్పం ఒక్కటే. మిగతా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేల మీద చాలా చోట్ల వ్యతిరేకత ఉంది. ఈరోజు ఎంపీగా తాను ఆ వ్యతిరేకత తనకే ఎఫెక్ట్ అవుతుందని కూడా ఈ రోజున ఆయన లెక్కలు కడుతూ వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత తన వైపు అయినట్లయితే తను ఈ రోజున ఎంపీగా పోటీ చేయడం కూడా కష్టం అవుతుందని అంచనాల్లో నారాయణ స్వామి ఉన్నారు. సో తనకు ఒకవేళ తన జీడీ నెల్లూరు నుంచి పక్కన పెట్టాలి అనుకుంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా, లేకపోతే పక్కన ఎక్కడికన్నా ఇంకో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి పంపించినా తాను సైలెంట్ అయ్యేవాడిని పొద్దులపట్ల లాంటి చోటుకైనా. కానీ జగన్మోహన్ రెడ్డి వాంటెడ్ ఈరోజు తను ఏదైతే చిత్తూరు ఎంపీగా ప్రకటించడాన్ని మాత్రం ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకే తన ఓటమి తథ్యమనే అంచనాల్లో నారాయణ స్వామి ఉన్నారనే ప్రచారం అయితే ఉంది. మరి ఈ విషయం మరోసారి జగన్మోహన్ రెడ్డితో చర్చించేందుకు నారాయణ స్వామి అయితే సిద్ధమవుతున్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ఇప్పటివరకు ఆయన 4 విషయాలు అనౌన్స్ చేస్తే ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయన వెనక్కి తీసుకున్న పరిస్థితి లేదు అభ్యర్థుల విషయంలో. మరి నారాయణ స్వామి విషయంలో జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారనేది అయితే మనం చూడాలి. ఓవరాల్గా ఇలాంటి పరిణామాల మధ్య ఈ ప్రతికూలతలన్నీ కూడా నారాయణ స్వామికి రేపటి ఎన్నికల్లో చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన పక్షంలో ఇవన్నీ కూడా ఆయనకు మైనస్గా మారే అవకాశం ఉందని అంచనాలు అయితే వస్తున్నాయి. మరి ఈ అంచనాలని నారాయణ స్వామి ఎంతవరకు బ్రేక్ చేస్తాడనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.